పార్టీ కోసం నిస్వార్థంగా కష్టపడి పనిచేశానని, ఎన్నికల్లో ఓటమి తర్వాత భరోసా ఇవ్వలేని నాయకత్వంలో పనిచేయలేనని రాజీనామా చేస్తున్నానని వైఎస్ఆర్సీపీ ఎస్సీ ఎస్టీ సెల్ నేత పాలకీర్తి రవి తెలిపారు. నెల్లూరు ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. 57 రోజులు ఎలక్షన్లో అందరికీ నమస్కారం. నా పేరు పాలకీర్తి రవి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు. అయితే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే కార్యకర్తకు ఆ పార్టీ నేతల కాడ ఎటువంటి భరోసా లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఓ నాయకుడి వెనక మనం తిరుగుతున్నామంటే, ఓ నాయకుడి వెనక మనం ప్రయాణం చేస్తున్నామంటే ఆయన మన వెనక మనకు అండదండలుగా నిలబడతాడని చెప్పి మనకు ఆశ ఉంటుంది. ఈరోజు నాలాంటి కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది ఉన్నారు. ఎవరు కూడా భరోసా లేని సమయంలో, భరోసా లేనటువంటి విధానంలో ఉండి కొట్టిమెట్లాడుతున్నారు తప్ప నాలాగా బయటకు వచ్చిన వాళ్ళు ఎవరు లేరని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే నిన్నటి దాకా నేను ఉన్నటువంటి ఆఫీసులో అక్కడ ఎవరు కూడా కార్యకర్తలకు అందుబాటులో ఉండేటటువంటి వాళ్ళు లేరని చెప్పి నేను తెలియజేస్తున్నా. మరి ఎప్పుడో ఒకసారి వచ్చి కార్యకర్తలను పలకరిస్తే ఆ కార్యకర్తకి ఎటువంటి భరోసా ఉంటుంది? ఈరోజు నేను ముందుకొచ్చి మీ అందరి ముందు మాట్లాడుతున్నాను, కానీ నాలాగా మాట్లాడలేనటువంటి వారు ఆ ఆఫీసులో చాలామంది ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. నేను ఒక్కో విషయం, మరి ఏ కార్యకర్త అయినా సరే నాకేదన్నా అయితే నన్ను కాపాడడానికి ఓ నాయకుడు ఉంటారని చెప్పే ఆలోచనతో ముందుకు వెళతారే కానీ నాకేదైనా అయిపోయినా పర్వాలేదు, నా కుటుంబంలో సభ్యుల నాశనమైనా పర్వాలేదు అని చెప్పి ఉద్దేశంతో ఆ నాయకుల వెనుక ప్రయాణం చేయరని చెప్పి నేను తెలియజేస్తున్నా. మీకు ఒక ముఖ్యమైన విషయం తెలియజేస్తున్నా. నేను 2014లోను 2019లోను కోటమిరెడ్డి శ్రీధరన్నతోనే నా ప్రయాణం సాగింది. నేను అప్పుడు ఆయనకే ఎలక్షన్లో పనిచేయడం జరిగింది. 2024లో కొన్ని పరిస్థితుల ప్రభావం వలన నేను పెద్దల ఆదాల ప్రభాకర్ రెడ్డి గారితో ప్రయాణం చేయడం జరిగింది. అయితే నాకు కలిగినటువంటి ఓ చిన్న బాధ, నేను ఎక్కడ కూడా పెద్దల ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర ఎటువంటి ధనాన్ని ఆశించినటువంటి వాతావరణం లేదు. కష్టపడ్డా, అలు పెరగని పోరాటం చేశా ఆ పార్టీలో. నేను ఎక్కడ ఉంటే అక్కడ ఆ పార్టీకి నిష్పక్షపాతంతో పనిచేస్తానని చెప్పి నేను తెలియజేస్తాను. మరి 57 రోజుల ఎలక్షన్లో రాత్రనక పగలనక నాతో పాటు 20 మంది, 18 పంచాయతీలు, 26 డివిజన్లు ఎవరు తిరగల. 18 పంచాయతీలు, 26 డివిజన్లు ఎవరు తిరగల, మేము తిరిగాం. మరి ఆ టీంలో ఒక సభ్యుడు ఇటీవల మరణించడం జరిగింది. మరి మరణించిన తర్వాత మేమైతే ఆస్తులు అంతస్తులో లేకపోతే డబ్బులు అడిగినటువంటి విధానం లేదు. ఒక చిన్న పలకరింపు అడిగాం, ఓ చిన్న పలకరింపు పరామర్శ. నాకు అక్కడ బాధ కలిగింది. ఎందుకంటే పెద్దల ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఊరిలో ఉండరు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఇప్పుడు ఎవరి ఏ కార్యకర్తకు అండగా నిలబడాలో తెలియదు. మరి 24/7 అని చెప్పి ఆఫీస్ తెస్తూ ఉంటారు. మరి వాళ్ళు ఏమయ్యారని చెప్పి నేను అడుగుతున్నా. అంటే దీన్ని బట్టి ఏ కార్యకర్త అయినా సరే కార్యకర్తకు అండదండలతో నిలబడే వాళ్ళతోనే ప్రయాణం చేస్తారా లేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. మరి ఈ విధంగా కార్యకర్తకు భరోసా ఇచ్చే నాయకులు ఎవరైనా ఉన్నారంటే ఆ నాయకులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు గిరన్న మాత్రమే అని చెప్పి ఈ యొక్క మీడియా మిత్రుల ముందు ఖచ్చితంగా తెలియజేస్తున్నా. చిన్న ఉదాహరణ చెప్తా.
ఓ కార్యకర్తకు శ్రీధర్ అన్న అధికార పార్టీలో లేనప్పుడు ఓ కార్యకర్తకు అన్యాయం జరిగితే తన ఎమ్మెల్యే అనే విషయం కూడా మర్చిపోయి ఆ కార్యకర్త కోసం స్టేషన్ మెట్లు ఎక్కడం జరిగింది. ఆఫీసులో ఎవరైనా ఉన్నారా అని చెప్పి నేను అడుగుతున్నా. ఆ విధంగా శ్రీధర్ అన్న చేసేటట్లు, శ్రీధర్ అన్న కార్యకర్తలు అందరిగా ఉండేటట్టు ఈ ఆఫీసులో ఒక్క నాయకులైనా ఉన్నారా అని చెప్పి నా అగ్ర నాయకులు నేను అడుగుతున్నా. మరి అటువంటిప్పుడు మీ వెనక ఏ కార్యకర్త ఉంటారని చెప్పి నేను అడుగుతున్నా. మీ పక్కన ఎవరు ఉండలేరు, ఉండబారు. రానున్న రోజులు కూడా నేను చెప్తున్నా, ఈరోజు నేను ధైర్యం చేసి ముందుకు వచ్చా. ఇదే విధంగా ఆ యొక్క ఆఫీసుల నుండి ఏ ఒక్కరు కూడా నిలబడరని ఏదో వేళ్ల మీద లెక్కేస్తే ఒకరిద్దరు తప్ప ఇంక ఎవరు కూడా నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఉండరని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తున్నా. అలాగే నేను ఒక చిన్న విషయం తెలియజేస్తాను. ఏదైతే ఎస్సీ ఎస్టీలకు తీసేశారో సంక్షేమ పథకాలు, ఆ పథకాలన్నింటిలో నేను అమలు చేస్తున్నాను, ఎస్సీ ఎస్టీల పట్ల నేను విధేయతగా పనిచేస్తాను అని చెప్పి మాకు భరోసా కల్పించారు. కాబట్టి ఆ విశ్వాసంతో నేను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నా. అలాగే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బయటికి వచ్చినటువంటి పాపాన పోల, కార్యకర్తలను పలకరించిన పాపాన పోల, జిల్లా నాయకులను పలకరించిన పాపాన పోల, రాష్ట్ర నాయకులను పలకరించిన పాపాన పోల, ఎమ్మెల్యేలను పలకరించిన పాపాన పోల. మరి ఈరోజు ముఖ్యమంత్రిగా అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు వారంలోనే కార్యక్రమాన్ని పెట్టి మంగళగిరి పార్టీ ఆఫీసులో కార్యక్రమాలు నిమిత్తి ప్రజలు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ యొక్క విధానాన్ని బయటకు తీసుకొని ప్రతి నిత్యం జనాభాల మధ్య ఉంటున్నటువంటి బాబు గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి బాబు గారితో ఈ పార్టీలో ఈ యొక్క గిరిజనులకు చాలా మేలు జరుగుతుందని చెప్పి నేను భావించి ఈ యొక్క తెలుగుదేశం పార్టీలో చేరడం. నాతో పాటు 57 రోజులు పడి తిరిగినటువంటి ఒక వ్యక్తి మరణిస్తే ఆ వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించకుండా ఈరోజు కూడా ఆ వ్యక్తి ఉన్నాడా లేదని తెలియకుండా చేసినటువంటి విధానంలో, అంటే నన్ ఆఫ్ దోస్ ఏ విధంగా చనిపోయాడా, ఎట్టా వచ్చాడా, ఎట్టిపోయాడా, వ్యక్తిగత కారణాలు ఏంటి అనేది కాదు. మీ కార్యకర్తగా పనిచేసినప్పుడు మీకు రెస్పాన్సిబిలిటీ ఉండాలా లేదా అని చెప్పి నేను అడుగుతున్నా. కేవలం ఈ బాధతోనే, కేవలం ఈ దాంతోనే వాడికి ఆ విధంగా జరిగితే రేపు నా పరిస్థితి ఏంటి? నాకేదన్నా జరగనాటిది జరిగితే నా కుటుంబానికి దిక్కేంది అంటే నాకు భరోసా ఇచ్చేటువంటి నాయకులు ఈ యొక్క ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ఆఫీసులో కనపడలేదు. నాకు గట్టిగా భరోసా ఇచ్చేటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారంటే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మాత్రమే, ఆ గిరిరెడ్డి గారు మాత్రమే కనిపించారు. అందుకనే నా ప్రయాణం, నేను చెప్తున్నా ఖచ్చితంగా, నా ప్రయాణం నా ఊపిరి ఉన్నంత వరకు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారితోనే నా ప్రయాణం కొనసాగుతుంది. శ్రీధరంతోనూ గిరినంతో మాత్రమే అని చెప్పి నేను ఖచ్చితంగా తెలియజేస్తున్నా. అయితే మొన్నటిదాకా నువ్వు ఇక్కడ ఉండవు, ఇదే విధంగా మాట్లాడావు, ఇదే విధంగా చేసావు కదయ్యా, మరి మీరేంటి నా ఊపిరి ఉన్నంత వరకు శ్రీధరంతోనే గిరినంతోనే నా ప్రయాణం అంటున్నారని చెప్పి మీరు అనొచ్చు. కానీ దానికి కూడా ఖచ్చితంగా చెప్తున్నా, భరోసా ఎక్కడ లభిస్తుందో, కార్యకర్తకు భరోసా ఎక్కడ ఉంటుందో అక్కడ ఆ కార్యకర్త సురక్షంగా ఉండగలడు. నాకు ఆ భరోసా శ్రీధరన్న గిరిన్న దగ్గర లభించింది. మరి నేను ఒకటే చెప్తున్నా, ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఏ పార్టీలో లేకపోయినా నా ప్రయాణం మాత్రం నా శ్వాస ఉన్నంత వరకు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారితోనూ మరి గిరిరెడ్డి గారితోనని చెప్పి ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తున్నా. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి